నానా, మందేమైనా ఆనందంలో తాగాలి, బాధలో తాగాలి. ఇలా భయపడుతూ తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ ఆయుషే పోతా ఉంటే ఆరోగ్యం ఏందా పోడా? అసలు సావిత్రి అత్తయ్య జైలు నుంచి ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చినా ఊరంతా కూడా కూస్తుంది కదా. లేదా పోడా, సావిత్రిని నేను చూసినాను. నన్ను సంపాలని చూస్తా ఉండాది. పరిణామాలన్నీ చూస్తా ఉంటే నా సావు దగ్గర పడినట్టుండాది. అలా అనుకున్నానా? సావిత్రి అత్తయ్య జైలు నుంచి ఎప్పుడు రావాలి? నిన్నెప్పుడు చంపాలి? అది జరిగే పని కాదు నాన్న. లేదా పోడా, హత్య నేను చేసి అబద్ధం చెప్పి ఆ నేరం తన మీద వేసినాను. ఆ కక్షతో నా ప్రాణం తీయాలనుకుంటుండా. జైలు నుండి బయటికి రావడానికి సావిత్రి అత్తయ్య భయపడుతుంది నాన్న. ఎందుకంటే గంగకి వాడి చెల్లెలికి ఖైదీలా కనిపించకూడదనేసి అత్తయ్య నిర్ణయించుకుంది. తనలా వస్తుంది. వచ్చినాదబ్బోడా, నా మీద పగ తనను ఎక్కడికైనా వచ్చేలా చేస్తాది. సరే నాన్న, ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీ భయం నిజమా కాదా అని నేను తెలుసుకుంటాను. రేపే కోటగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సావిత్రి అత్తయ్య ఉందో లేదో చూసొస్తాను. ఎలా సొత్తావు? ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా లేదు కదా. డ్యూటీ చేయకపోయినా అడ్డదారులు తొక్కడం నాకు అలవాటే కదా నాన్న. ఎలాగైనా సరే నేను వెళ్తాను. ఆవిడంతే సార్, తనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సత్ప్రవర్తన మీద ఎన్నోసార్లు రిలీజ్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు బయటికెళ్ళనని ఇక్కడే ఉండిపోయింది. పాపం, నీతి నిజాయితీ గల మనిషి అనుకుంటా. అయినా ఆవేశంలో ఏదో నేరం చేసి ఉంటుంది. ఇక్కడే శిక్ష అనుభవిస్తోంది. ఆవిడ అలా కాదు సార్, తన కథంతా వేరు. ఆవిడ గురించి చెప్తే ఒక రోజంతా సరిపోదు. మీ టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఇట్స్ ఓకే మేడం. అండి అన్నాడంటే దేవరాజు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. అత్త, ఎక్కడ గుర్తుపట్టి మీ వాళ్ళకి చెప్తాననేసి అటు తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయావు. గుర్తుపట్టినా కూడా నేను కావాలని అండి అన్నాను. నువ్వెంత జగముండివో నాకు బాగా తెలుసు. నువ్వు బయటికి రావటం కాదు, అట్నుండటే పైకి పంపించాలని మా నాన్న చెప్పాడు. త్వరలోనే పంపిస్తానత్త. నువ్వేమయ్యావో తెలియక నీ కొడుకు గంగ జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. సార్, ఆర్ యూ ఓకే? వస్తాను. సస్పెండ్ అయ్యాక కూడా పోలీస్ యూనిఫామ్లో రావటం మంచిదైంది. లేదంటే సివిల్ డ్రెస్లో ఎందుకొచ్చారు ఏంటి అని ఆరాలు తీసి సస్పెండ్ అయ్యానని తెలిసిపోతే నా మీద చీటింగ్ కేసు పెట్టినా పెట్టొచ్చు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం కోసం లోపల ఉండనిచ్చామే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. వాళ్ళు గదిలో ఉంటే మనం హాల్లో పడుకున్నామని అన్నయ్య వదినతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు. అయినా మాటలతో పనేముంటుంది? ఏయ్, నువ్వు సైలెంట్ గా పడుకుంటావా లేదా? అలా అని కాదక్కా, కొంటె చూపులు, సరసాలు, సరదాలు, పాటలు అవి ఇవి ఉంటాయి కదా, అందుకే అంటున్నాను. అన్నయ్య ఫైట్లు చేస్తాడే గాని పాటలు పాడడు. ఆ పాటలు అసలే పాడడు. వదినైనా పాడితే బాగుంటుంది. ఏయ్, సైలెంట్ గా పడుకోండే. అమ్మయ్యా,
అక్క అక్క సాంగ్ సాంగ్ వినిపిస్తుంది. ఏయ్, చెవులు మూసుకొని పడుకోండి. అయితే చెవులు మూసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి కళ్ళతో చూస్తాను. అలా అంటే అర్థమేంటక్క? చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు లేకుండా చేస్తానంటుంది. అమ్మా, వద్దులే. మామ కంచ పెట్టి